దెయ్యం ఉందని నిరూపించిన వారికి 50,000 నగదు బహుమతి అందజేస్తామని జన విజ్ఞాన వేదిక సభ్యులు ప్రకటించారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామంలో దెయ్యం సంచరిస్తుందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల గ్రామ శివారు పొలాల వద్ద జేసీబీతో మట్టి పనులు నిర్వహిస్తున్న సమయంలో తెల్లటి చీర ధరించిన దెయ్యం తిరుగుతుందని, అది మనుషులపై దాడి చేస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. దీంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయం జన విజ్ఞాన వేదిక సభ్యుల దృష్టికి రావడంతో వారు స్పందించారు. దయ్యం ఉందని శాస్త్రీయంగా నిరూపిస్తే 50,000 బహుమతి అందిస్తామని ప్రకటించారు. గ్రామంలో పరిసర ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించడంతో పాటు గ్రామస్తులకు అవగాహన కల్పించి మనోధైర్యం కల్పిస్తామని తెలిపారు. ఆధునిక కాలంలోనూ కొందరు ఆకతాయిలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఇలాంటి వదంతులు, సోషల్ మీడియా పోస్టులు ప్రచారం చేస్తున్నారని జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం 2 రోజుల క్రితం కంబాలపాడు అనే గ్రామంలో ఒక వ్యక్తి ప్రొక్లేన్ నడుపుతుంటే ఒక దెయ్యం వచ్చి అడ్డుకున్నదని చెప్పేసి ఆ వ్యక్తి భయభ్రాంతులకు గురైనాడనే విషయం గురించి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. కాబట్టి కంబాలపాడు గ్రామ ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కావాలంటే మేము గ్రామంలో త్వరలోనే ఒక అవగాహన కార్యక్రమం కూడా పెట్టి గ్రామ ప్రజలకు మేము అవగాహన కల్పిస్తాం. దెయ్యాలు భూతాలను లేవని చెప్పేసి శాస్త్రీయంగా రుజువు అయినప్పటికీ కొంతమంది స్వార్థపరులు ఇప్పటికి కూడా గ్రామాలలో ఈ పేరుతో ప్రజలను భయపిస్తున్నారు. కాబట్టి కంబాలపాడు గ్రామ ప్రజలకి జన విజ్ఞాన వేదిక తరపున భరోసా కల్పిస్తున్నాం. ఈ మధ్య 2 రోజుల క్రితం కంబాలపాడులో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అమావాస్య రోజు అర్ధరాత్రి పూట ప్రొక్లైన్తో పనిచేస్తుంటే ఒక అందమైన స్త్రీ తెల్లటి దుస్తులు వేసుకొని ఎంతో అందంగా వచ్చి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పి సోషల్ మీడియాలో అది పెద్ద హల్చల్ అయిపోయింది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద సంచలన వార్త అయింది. ఇదంతా కూడా మేమైతే పూర్తిగా మూఢనమ్మకం అని చెప్పి కొట్టేస్తున్నాం. ఇలాంటి మూఢనమ్మకాల మీద ప్రభుత్వం ఒక గట్టి చట్టం తీసుకొచ్చి ఇలాంటి వాటి మీద పోలీసు వారు ఒక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీని వెనకాల ఏదో ఒక కుట్ర, ఒకటి దాన్ని ఏమంటారు, లంకెబిందెలు అలాంటి వీళ్ళు చేసే మాఫియా అయ్యుండొచ్చు, లేదంటే భూమాఫియా అయ్యుండొచ్చు. దీని వెనకాల ఏదో ఒక కుట్ర జరుగుతుంది. ఆ ఉద్దేశంతో దెయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పి ఆ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆ ఏరియాకు రాకుండా చేయడానికి ఇదంతా పండగం అని చెప్పి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం.